దేవుడు మనకు సహాయం చేస్తారు అని ముందుగానే మనం నమ్మాలండి. ఇది సాధ్యమా అండి? మొట్టమొదటి పాయింట్, దేవుడు మనకు సహాయం చేస్తారు. నేను దేనికోసమైతే నేను ప్రార్థన చేస్తున్నానో ఆ సహాయాన్ని నేను పొందుకున్నాను అని నువ్వు ముందుగానే ఆ యొక్క సహాయాన్ని పొందుకున్నట్టు నువ్వు నమ్మాలి అంటండి. మనం చూచినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం చూచినట్లయితే అక్కడ యేసయ్య వెళ్తూ ఉండగా ఇద్దరు గ్రుడ్డివారు, దావీదు కుమారుడా మమ్మను కనికరింపుము అని కేకలు వేయడం మనం చూస్తామండి. ఇద్దరు గ్రుడ్డివారు అలా కేకలు వేస్తూ ఉన్నప్పుడు యేసయ్య ఒక గృహములోనికి వెళ్ళి ఉండినప్పుడు ఆ గృహము దగ్గర ఆ ఇంటిలోనికి వాళ్ళిద్దరూ వచ్చినప్పుడు ప్రభా మాకు స్వస్థత దయచేయి ప్రభా అనినప్పుడు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని యేసయ్య వారిని అడిగి ఉన్నారండి. నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగినప్పుడు నమ్ముచున్నాము ప్రభా అని చెప్పినప్పుడు యేసయ్య వారి కళ్ళను ముట్టి నీవు నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అన్నారండి. ఇక్కడ ఒక్కసారి మనం ఆలోచిద్దామండి. అక్కడ ఇద్దరు గ్రుడ్డివారు, వారికి ఏ విధంగా గుడ్డితనం వస్తుందో మనకు తెలియదు, గుడ్డితనం వచ్చిందో మనకు తెలియదు. అంటే వారు పుట్టుకతోనే గుడ్డివారా, లేకపోతే వారు ఒక ప్రమాదంలో గురయ్యి కళ్ళు పోగొట్టుకున్నారా, ఏదో మనకు తెలియదు. కానీ దేవుడు అంటున్నారు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా? ఆ గుడ్డివారు నిజంగా పుట్టుకతోనే గుడ్డివారైతే వారికి లోకం ఎలా ఉంటుంది, నేను కళ్ళు తెరిచి చూచినప్పుడు ఈ లోకమంతా ఎలా ఉంటుంది అని వారికి ఆ లోకంలో ఇలా ఉంటారా, మనుషులు ఇలా ఉంటారా, ఇలా ఉంటుందా, సృష్టి అంతా ఇలా ఉంటుందా అని ఏమీ తెలియదండి. కానీ వాళ్ళ యొక్క ఈ లోకానుసారమైన కళ్ళతో చూడలేదు, కానీ ఆత్మానుసారమైన కళ్ళతో నా దేవుడు సాధ్యపరుస్తాడు, నా దేవుడు నాకు కంటి చూపునిస్తారు, ఈ గుడ్డితనాన్ని నుంచి తీసివేస్తారని వారు నమ్మారు. కాబట్టి దేవుడు చెప్పి ఉన్నాడు, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. మనం చూసినట్లయితే వాళ్ళకు ప్రమాదవశాస్తు కళ్ళు పోయాయేమో తెలియదు, కానీ మేము మరలా చూస్తాము. ఎంతో మంది వైద్యులు చెప్పుండొచ్చు మీకు గుడ్డితనం ఇంకా పోదు అని, కానీ దేవుడి దగ్గరకు వచ్చాము, మేము మరలా చూస్తామని వారు హృదయపూర్వకంగా వారు నమ్మి ఉన్నారు. కాబట్టి దేవుడు వారి నమ్మిక చొప్పున చేశాడు. మనం కూడా ఒక విషయం గురించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక విషయంలో ఆయన సహాయం కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు కన్నీరు కారుస్తూ ప్రభా నాకు ఆదరణ లేదు ప్రభా, నువ్వు తప్ప నాకు ఈ విషయంలో ఎవ్వరు సహాయం చేయలేరు ప్రభా అని నువ్వు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నేను ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఆత్మానుసారంగా ఆత్మీయ కనులతో ఆ యొక్క సహాయాన్ని నేను పొందుకున్నావని నమ్మినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనంలో చూసినట్లయితే నీవు నమ్మిన ఎడల నీవు దేవుణ్ణి మహిమను చూతువు. నిజంగా నేను మన విషయములలో మనకు దేవుడు ఏ విషయంలో సహాయం చేయాలని మనం కోరుతూ ఉన్నామో, ఏ విషయంలో నువ్వు ఆదరణ లేక ఉన్నావో, ఆ విషయంలో దేవుడు సహాయం చేయాలని కోరుతూ ఉన్నావో, ఆ విషయంలో నువ్వు నిజంగా ఆత్మీయ నేత్రాలతో చూచి నువ్వు నమ్మగలిగితే ఆ గుడ్డివారండి చూడండి, నువ్వు నమ్ముచున్నావని దేవుడు అడిగినప్పుడు వారు ఏ యొక్క ప్రశ్న లేకుండా ప్రభా నేను నమ్ముచున్నాను, నేను ఈ లోకాన్ని చూస్తున్నట్లు నేను నమ్ముచున్నాను ప్రభా అని వారు చెప్పినట్లు యేసయ్య వెంటనే నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక అనగానే వారి కన్నులు తెరవబడ్డాయి. చూచారా అండి, ఒక గ్రుడ్డి వారికి ఎలా ఉంటుందో, ఈ లోకం ఎలా ఉంటుందో, మేము కళ్ళు తెరిచిన తర్వాత ఈ లోకం ఎలా ఉంటుందో అని వాళ్ళు ఆలోచించలేదు. కానీ నా దేవుడి దగ్గరకు వచ్చాను, నా దేవుడు నాకు సహాయం చేస్తారు అని నమ్మి ఆత్మీయ నేత్రాలతో నా దేవుడికి సమస్తము సాధ్యము అని నమ్మారు. కాబట్టి వారు గుడ్డితనం నుండి బయటపడ్డారండి, విమోచింపబడ్డారు. దేవుడి నుంచి సహాయం మనం పొందుకుంటున్నాము అంటే అది మనకి ముందుగానే మనము పొందుకున్నాము, ముందుగానే మనం దానిని చూచినట్లయితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడండి. అటువంటి నమ్మకం నీకు నాకు ఉన్నట్లయితే, అటువంటి విశ్వాసం నమ్మకం ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా దేనికోసం నువ్వు ఆశిస్తున్నావో, దేనికోసం ఆయన సహాయాన్ని ఆయన వైపు నువ్వు తిరుగుతూ ఉన్నావో
తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడండి. నీ నమ్మిక చొప్పున నీ జీవితంలో కార్యం జరుగుతుందండి. ఆ యొక్క గ్రుడ్డి వారికి మీరు నా దగ్గరకు వచ్చారు, నేను స్వస్థత పరుస్తున్నానని చెప్పలేదు, కానీ యేసయ్య మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. వారు కొంచెం కూడా నమ్మకుండా ఉంటే వారు కన్నులు తెరవబడేది కాదండి. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. నువ్వు నేను అనుకుంటున్నామా, ప్రభా నేను నీ దగ్గరకు వచ్చాను, ఈ సహాయం నాకు దొరుకుతుందా లేదా అని నీకు ఎటువంటి ప్రశ్న లేకుండా నా దేవుడు నాకు ఆ సహాయాన్ని నేను పొందుకున్నాను అని నువ్వు పూర్ణ హృదయంతో ఆ గ్రుడ్డివారు ఎలా ఆత్మీయ నేత్రాలు కలిగి చూచి ఉన్నారో ఆ విధంగా నువ్వు నమ్మగలిగితే మన గొప్ప దేవుడు ఆ ఆత్మీయ నేత్రాలతో చూసిన నీ యొక్క ఆ యొక్క సహాయాన్ని ప్రజలందరూ చూసి నీ యొక్క దేవుణ్ణి నీ ద్వారా మహిమపరచబడే స్థితి నీకు కలుగజేస్తాడండి. ఎంత గొప్ప ధన్యత అండి. నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎప్పుడు చేస్తాడో తెలుసా అండి? నువ్వు ఆత్మీయ నేత్రాలతో నమ్మాలి. నేను దీనికోసం ప్రార్థన చేస్తున్నాను, దీనికోసం ఆదరణ లేకుండా ఉన్నాను, నా దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు, నన్ను ఆదరిస్తాడు, నాకు ఆ సహాయం చేసి నేను ఆదరించేటట్లు నేను ఆ దేవుడు నా ద్వారా మహిమపరచబడబోతున్నాడు అని నువ్వు ధైర్యం కలిగి ఉంటే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు.